హాయ్ హలో జై శ్రీ గణేష. ప్రస్తుతం మనము లక్ష్మీగూడలోని మంగళమూర్తి ఆర్ట్స్ వారి షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చిన బ్యాక్గ్రౌండ్లో అండ్ అడ్రస్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి షెడ్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి లెఫ్ట్లో ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్స్ వారి యొక్క షెడ్ వస్తుంది అనమాట. మరొకసారి యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా కొన్ని విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. వాటి యొక్క అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయిపోతాను. ఓకే, అడ్రస్ వచ్చేసి మన చౌదరి ఆర్ట్స్ రోడ్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్స్ వారి రోడ్ వస్తుంది. సో లొకేషన్ చూపిస్తాను మీకు. వారి యొక్క బ్యానర్ అనమాట మంగళమూర్తి ఆర్ట్స్. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ చూసుకోవచ్చు, యాదగిరి యాదవ్ కుమార్ అండ్ ఓం హివారే. వాళ్ళ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూపిస్తున్న లక్ష్మీగూడ జల్పల్లి రోడ్ అండ్ మంగళమూర్తి ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి మెల్లిమెల్లిగా ఒక్కొక్క విగ్రహం యొక్క అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయినాయి. సో చూసుకోవచ్చు మన హనుమంతుని రూపంలో ఉన్న విఘ్నరాజ యొక్క విగ్రహం అన్నమాట. ఈ విధంగా ఉందో ఇక్కడ. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకు మన పక్షి పైన చిన్న పక్షి ఉంది, కానీ దానిపైన మన శ్రీరాముని రూపంలో ఉన్న విఘ్నరాజ అనమాట. పూర్తిగా పెయింట్ వేశారు. మన స్వామివారి చేతిలో ఆయుధం అవుతుందన్నమాట. చూసుకోవచ్చు. ఇది పూర్తిగా స్టాండింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ అనమాట. హైట్ వచ్చేసి సుమారు 7 to 8 feet వరకు అయితే ఉంటుంది. మన సీతాఫలం పైన పాలపిట్ట ఉంది అండ్ పాలపిట్ట పైన నిల్చున్న మన విఘ్నరాజ అనమాట. చాలా బాగుంది కదా. హైట్ చెప్పాను కదా, మన సుమారు 7 to 8 feet వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ పక్కన మన హనుమంతుని రూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ఇక్కడ ఈ విఘ్నరాజుని అయితే చూపించడం జరిగింది. చాలా ఈ విగ్రహం అయితే 7 feet వరకు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. మన ఈ విగ్రహం చూసుకోవచ్చు. మన శ్రీరాముని రూపంలో ఈ విగ్రహం అయితే చూపించడం జరిగిందన్నమాట. మన ఇన్స్టాలో ఈ యొక్క విగ్రహం చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందనమాట. చాలామంది చూశారు అండ్ ఆనందించారు కూడా. అంటే మన శ్రీరాముని రూపంలో విఘ్నరాజుని చూపించడం. అండ్ ఈ యొక్క హైట్ వచ్చేసి 7 to 8 feet మధ్యలో ఉంటుందన్నమాట. మన స్వామివారి చేతిలో ఆయుధం అయితే పెట్టలేదు. ఇక్కడ ఆయుధం ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత మన ఆయుధం పెట్టించి మన కస్టమర్కి అయితే అందించడం జరుగుతుంది అనమాట. ఇలా చాలా విగ్రహాలకి ఇక్కడ పెయింటింగ్ వేయడం అయితే జరిగిందనమాట. 1 by 1 చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మన నెమలి పైన గ్లోబ్ ఉంది అండ్ గ్లోబ్ పైన కూర్చున్న విగ్రహం అనమాట. చాలా అందంగా ఉంది కదా. మనకి లాంగ్ వ్యూలో అయితే విగ్రహం కనిపిస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు లాంగ్ వ్యూలో విగ్రహం ఏ విధంగా ఉందో. మన ఇక్కడ చందమామ పైన నించున్న విఘ్నరాజ, స్టాండింగ్ పొజిషన్లోని విఘ్నరాజాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. ఇది మన క్రాప్ పైన నించున్న విఘ్నరాజ, అంటే కొంచెం కూర్చున్నారు. లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు, చూసుకోండి. మన లాంగ్ వ్యూలో క్రాప్ మీద విఘ్నరాజ అండ్ ఇక్కడ మన పులి మీద నించున్న విఘ్నరాజ అనమాట. మీకు లాంగ్ వ్యూలో అయితే విగ్రహాలు చాలా క్లారిటీగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మన రావణాసుని విల్లు పైన నించున్న మన శివుని రూపంలో ఉన్న విఘ్నరాజ అనమాట. ఇది కూడా లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను. మన శివుని రూపంలో విఘ్నరాజ, మన రావణాసుని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద నించున్న విఘ్నరాజ. అండ్ ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి బుకింగ్స్ అయిపోయి చెప్తున్నారు. మన ఇక్కడ ఓనర్స్ అయితే లేరనమాట. ప్రస్తుతం వీడియో చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి మన శంఖం పైన నించున్న విఘ్నరాజ అనమాట. మన ఐస్ క్రీమ్ కోన్ పైన నించున్న విఘ్నరాజ. చాలా బాగుంది కదా. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగానే ఉంది. మన లక్ష్మీగూడలోని పెయింటింగ్ వేసిన విగ్రహాలలో ఈ విగ్రహం ఒకటనమాట. అందరికంటే ముందుగా పెయింటింగ్ వేసి ఉంచారనమాట మన కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా. మన ఇక్కడ ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్ విఘ్నరాజ అనమాట. సో మన స్వామివారి చేతిలో గొడ్డలి అవుతుందన్నమాట. అండ్ ఇది కూడా మన స్టాండింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ. ఇక్కడ హనుమంతు రూపంలో ఉన్న విఘ్నరాజ అనమాట. హనుమంతుని యొక్క తోక పైన కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ఈ విఘ్నరాజని అయితే చూపించడం జరిగిందనమాట. చాలా బాగుందిగా. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు మన స్వామివారి యొక్క పెయింటింగ్ వర్క్ ఎంత అందంగా చేసి ఉంచారో. అండ్ ఇక్కడ పక్షి రూపంలో విఘ్నరాజ అనమాట. చాలా అంటే చాలా మన హెవీ పర్సనాలిటీ బాడీ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పక్షి, మన గరుడ పక్షి ఏ విధంగా ఉంటుంది
ఆ విధంగా ఈ యొక్క విఘ్నరాజంతో చూపించడం జరిగింది. నేను మీకు మెల్లిమెల్లిగా లాంగ్వి చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఇక్కడ మన ఈ యొక్క విగ్రహం అయితే చూసుకోవచ్చు. మన కూర్చున్న ఫిట్టింగ్ పొజిషన్ విఘ్నరాజు అనమాట. మన మల్లన్న స్వామి అనమాట. మన మల్లన్న స్వామి వారి పక్కన కూర్చున్న విఘ్నరాజ. సో చూడండి మన యొక్క విగ్రహం అయితే ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా. సో పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఈ యొక్క విగ్రహం చూసుకోవచ్చు, మన పర్వతం పైన నించున్న విఘ్నరాజ అండ్ శివుని రూపంలో విఘ్నరాజ అనమాట. కవర్స్ అయితే వేయడం జరిగింది, ఎందుకంటే బుకింగ్ అయిపోయింది అనమాట. అండ్ ఇటువైపు సర్పం అయితే వచ్చిందనమాట. కింద మన కొండ చుట్టూ తిరుగుతూ, మన స్వామివారి పాదం చుట్టూ తిరుగుతూ బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వచ్చిన సర్పం అనమాట. చాలా బాగుందిగా విగ్రహం. చూసారు కదా ఫ్రెండ్స్, మన మంగళమూర్తి ఆర్ట్ ఫైర్ యొక్క విగ్రహాల అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. పూర్తి స్థాయిలో పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు అప్డేట్స్ మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేశాను అనమాట. ఇంకా అందుబాటులో ఉన్న విగ్రహాల గురించి మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. అండ్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో అయిపోయిందనమాట. సో మీరు ఇక్కడ రావడం, విగ్రహాన్ని బుక్ చేసుకోవడం ఆలస్యం అనమాట. సో అడ్రస్, లొకేషన్, మొబైల్ నెంబర్స్ అని మీకు స్టార్టింగ్లో చూపించాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఇవే కాదు, మన ధ్రువ్ సింగ్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్, ధ్రువ్ అండ్ సుందర్ కళాకార్, ఇలా చాలా మన కళాకారులు తయారు చేసే విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా మీకు నా ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాను పూర్తిగా. సో ప్రస్తుతం ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్ ఫైర్ యొక్క అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మిగతా అప్డేట్స్ ఇంకొన్ని వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. సో మీట్ యు నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష్.